2024 జనవరి నెల 1 నుండి 15 వరకు మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం. ఈ మొత్తం కలిసి మేషరాశి అయింది. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. అయితే ఈ రాశికి ఏ గ్రహాలు బాగున్నాయో మనం చూసుకుందాం. ఈ రాశికి సరిగా చెప్పాలి అంటే 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. ముందుగా బాగున్న గ్రహాలు ఏమిటో చూసుకుందాం. మేషరాశికి 6ంట కేతువు, 8ంట బుధుడు, 8ంట శుక్రుడు, 11ంట శని. ఈ 4 గ్రహాలు చాలా బాగున్నాయి. అయితే ఈ రాశికి బాగున్న గ్రహాల యొక్క ప్రయోజనం ఏమిటంటే అన్నింటిలోకి కూడా శని స్వక్షేత్రంలో ఏకాదశంలో ఉంటుంది, చాలా విశేషం. శని ఎప్పుడు కూడా చెడు టైంలో ఎంత కష్టపెడతాడో, ఎంత నష్టపెడతాడో, ఎంత బాధ పెడతాడో, శని బాగున్నప్పుడు అంత ధనాన్ని ఇస్తాడు, అంత ఆనందాన్ని ఇస్తాడు, అంత సంతోషాన్ని ఇస్తాడు. జీవితంలో ఎదురులేని స్థితిలో బాగా అభివృద్ధినిస్తాడు. అటువంటి శని ఏకాదశంలో స్వక్షేత్రంలో ఉంటుంది, చాలా విశేషం. తర్వాత ఈ శని ఆల్రౌండర్. అంటే శని బాగున్నప్పుడు ఏ పని చేసినా నష్టమే, ప్రతి దానికి కూడా నష్టమే. కానీ ఇప్పుడు శని ఏకాదశంలో ఉంటాం, నువ్వు ఏ వృత్తన్నా చేయి, ఏ పని అన్నా చేయి, అపజయం అంటూ ఏమీ ఉండదు. తర్వాత బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు, ఇంట్లో భార్య, ఇంటికి సంబంధించిన వస్తువులు, ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనుక్కోవటం కానీ. అందులో వృశ్చిక రాశిలో కుజుడు అధిపతి అయినటువంటి రాశిలో శుక్రుడు 8ంట చాలా బాగుంటాం. జీవితంలో ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు గ్యారంటీగా 100 రూపాయలు ఇల్లు కొనుక్కొని తీరుతారు. తర్వాత బుధుడు బాగుండటం వల్ల వ్యాపారం బాగుంటుంది. కేతువు వల్ల మంచి జ్ఞానం, వాళ్ళు అనుకున్న ఏ పనైనా చేయగలుగుతారు. మరి ఈ 4 గ్రహాలు చాలా మంచి బలం. ఇక ఎదురు లేనటువంటి యొక్క బలాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఏమిటి? శని, బుధుడు, శుక్రుడు, కేతువు. ఈ 4 గ్రహాలు. ఈ 4 గ్రహాల్లో 2 పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు. అయితే ఈ శుభగ్రహాలలో కూడా బుధుడు, శుక్రుడు వ్యాపారానికి, శని ఆల్రౌండ్ వాహనాలు కొనుక్కోవటం కానీ, ఏదైనా సరే రావాల్సిన పాత బకాయిలు ఏమైనా ఉంటే ఎవరన్నా ఇచ్చి ఇవ్వక తిరిగి రాక ఇవి రావనుకోని కానీ, ఏదైనా ఆస్తులు ఏదైనా కబ్జాలో ఉండి వాళ్ళు బలమైన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాధీనం చేసుకోలేము అనుకున్నవి కానీ తిరిగి మళ్ళీ స్వాధీనం అవడానికి జీవితంలో ఎప్పుడూ ఏ రోజున పొందలేనటువంటి లాభాన్ని పొందటానికి బాగా అవకాశం ఈ రాశికి కనబడుతున్నది. అయితే ఈ రాశికి రవి, కుజుడు, రాహువు, గురువు ఈ గ్రహాలు బాగాలేవు. గురువు వల్ల వచ్చేటువంటి ఆదాయం బాగా, విద్య కానీ ఉద్యోగం కానీ నష్టపరచడానికి బాగా అవకాశం ఉంది. రాహు వల్ల డబ్బులు బాగా పుష్కలంగా కనపడతాయి, కానీ ఈ రాహు వల్ల అనవసరమైన ఖర్చులు కావడానికి ఎక్కువ పర్సెంటేజ్ కనపడుతుంది. కాబట్టి ధనాన్ని చాలా తూచి ఆలోచించి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం బాగా కనబడుతున్నది. తర్వాత రవి వల్ల ఆరోగ్యం, కుజుడు వల్ల కూడా అనారోగ్యం, జ్వరాలు రావటం కానీ, ఏదైనా అనారోగ్యం రావడానికి కానీ బాగా అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న గ్రహాల్లో గురువు, రాహువు, రవి, కుజుడు బాగాలేదు. రవి ఆరోగ్యానికి నష్టం చేసేవాడు. కుజుడు వల్ల మరి ఏదైనా దెబ్బలు తగలటం కానీ, చాలా ఇబ్బంది కలగటానికి కానీ బాగా అవకాశం ఉంది. రాహు వల్ల అనవసరమైన ఖర్చు కావడానికి అవకాశం ఉంది. గురువు వల్ల ఎంత కష్టపడి చదివినా మార్కులు తక్కువగా వచ్చి తప్పుతామేమో అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రాశి వాళ్ళు ఏం చేయాలంటే రవికి 6000 జపం చేయించుకొని గోధుమలు దానం అవ్వాలి. కుజుడికి 7000 జపం చేయించుకొని కందులు దానం అవ్వాలి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం అవ్వాలి. గురువుకి 16,000 జపం చేయించుకొని
శనగలు దానం ఇవ్వాలి. ఈ 4 గ్రహాలకి తగినటువంటి శాంతి తప్పనిసరిగా చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే శుభ ఫలితాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. శుభ ఫలితాల్లో ఏమిటాయంటే ఎప్పటి నుంచో వాహనం కొనుక్కోవాలని కోరుకుంటుందండి. నడిచిపోయే వాడికి సైకిల్ కావాలనిపిస్తుంది. సైకిల్ ఎప్పుడు దొక్కేవాడికి 2 వీలరు మరి ఏదైనా బండి కొనుక్కోవాలనిపిస్తుంది. బండి ఉన్నవాడికి కారు కొనుక్కోవాలనిపిస్తుంది. ఇట్లా కోరికలకి మితం లేవు. అయితే మనకంటే పైవాడు చూసి ఆశపడేటువంటి స్వభావం సహజమైన స్వభావం అంట. అయితే ఈ రాశివారు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం అని తృప్తి పట్టమే కాక, ఈ ఉన్న గ్రహాలు ఏంటి, చెడు గ్రహాలు రాహువు, గురువు, రవి, కుజుడు. ఈ గ్రహాలకు శాంతి చేయించుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయడం చాలా అవసరం. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే బాగున్నది, బాగుంటంలో ఎదురు లేదు. ఎందుకంటే శని వల్ల కానీ మరి కేతు వల్ల కానీ చాలా మంచి లాభదాయకమైనటువంటి సమయం. కేతువు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, మంచి జాగ్రత్తని ఇస్తాడు. కానీ ఈ టైంలో రాహు వల్ల ఖర్చు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాహుకి జపం చేయించుకోవడం చాలా అవసరం. అదే కాదండి, ఎప్పుడు ఆ ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే మానవుడికి జ్ఞానం కావాలంటాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మీలితం చేన తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. అంటే అజ్ఞానం ఎట్లా ఉంటుంది, జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే అజ్ఞానం చీకటి ఏమీ కనపడదు. జ్ఞానం ఎట్లాంటిదంటే చిన్న అగ్గిపుల్లతో పనంతా చేసుకునే తెలివితేటలు వస్తాయి. అంటే అగ్గిపుల్ల వల్ల చీకట్లో ఎంత వెళ్తుంటుందో జ్ఞానం వల్ల అంత మంచి ఇబ్బందులు తీరుతాయి. అందువల్ల కేతువు జ్ఞాన సంపన్నుడు కాబట్టి కేతువు వల్ల మంచి జ్ఞానం కలిగే లక్షణాలు ఉన్నాయి. అందువల్లే ఏం చెప్తారంటే ఎవరైనా మానవుడికి కొన్ని అంశాలు ఇచ్చాడు. గ్రహాలు 9 అండి, 9 గ్రహాలకి 9 రకాల లక్షణాలు ఇచ్చారు. మరి తలకాయ, చేతులు, పొట్ట, కాళ్ళు, ఇవి 4 ఇచ్చాడు. ఇందులో కూడా ఈ తలకాయ మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ఏంటంటే జ్ఞాన చక్షువులు అంటారు. 2 చెవులు, 1 ముక్కు, 2 కళ్ళు, నోరు, ఇవి 6, నోరు ఒకటి 7. ఈ 9 రంధ్రాల్లో 7 రంధ్రాలు తలకాయలోనే ఉన్నాయి. ఈ తలకాయలోనే జ్ఞానం ఇచ్చాడు. దాన్ని ఏం చెప్పారు, ఇవాళ కుల తగాదాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నీ కులం తక్కువేంటి, నా కులం ఎక్కువేంటి. ఈ కులాలు మొత్తం మన శరీరంలో ఇచ్చాడు. ఏమిటి, ఈ తలకాయ బ్రాహ్మణుడు ఇచ్చాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీతో, బ్రాహ్మణులంతా కూడా బ్రహ్మ యొక్క ముఖం నుంచి పుట్టారట. ఆ ముఖం నుంచి పుట్టాడంటానికి ప్రతివాడు కూడా ఈ తలకాయ వరకు బ్రాహ్మడే. ఈ 4 కులాల్లో ప్రతివాడు కూడా ఈ తలకాయ మాత్రం బ్రాహ్మడేనని చెప్పాలి. ఎందుకంటే మంచో చెడో వినపడుతోంది, విని తెలుసుకొని మంచి ప్రవర్తనకి ఉపయోగపడటానికి చెవులు. మరి చూస్తూ ఉండేటప్పుడు మంచిని చూసి మంచిని నేర్చుకుంటానికి కళ్ళు ఉపయోగపడతాయి. ముక్కుల నుండి వాసన, చెడు వాసన రాకుండా ఉండటానికి, నోరు మంచి రుచిని తెలియటానికి ఇది బ్రాహ్మణ జాతి లక్షణం. బ్రాహ్మణోస్య ముఖమాసీతు బాహురాజన్యకృత, 2 చేతులుట క్షత్రియులుట. బ్రాహ్మణ 2 క్షత్రియ. తర్వాత వైశ్య, ఈ పొట్ట ఇచ్చాడండి, వైశ్యుడు పొట్ట. మనకు ఏమి తింటే అరుగుతుంది, ఏమి తింటే బలం వస్తుంది, అన్ని రకాలని తీసుకొచ్చి వ్యాపారం చేయిస్తాడు ఈ పొట్ట వైశ్యుడు. కాళ్ళు శూద్రుడు. ఇందులో బ్రాహ్మణ తలకాయ, చేతులు క్షత్రియులు, పొట్ట వైశ్యుడు, కాళ్ళు శూద్రుడు. ఇప్పుడు వీళ్ళల్లో నువ్వు ఎక్కువేంటి, నేను తక్కువేంటంటే ఎట్లా జరుగుతుంది చెప్పండి. కాళ్ళు లేకపోతే జరుగుతుందా, చేతులు లేకపోతే జరుగుతుందా? మరి శరీరానికి శక్తి రావాలంటే పొట్ట లేకపోతే తిని ఆహారం జీర్ణించుకోకపోతే సరిపోతుందా? ఈ తలకాయ అన్నీ చూడకపోతే సరిపోతుందా? ఈ కాళ్ళకి, చేతులకి, పొట్టకి, కాళ్ళకి, తలకాయకి తగాదా పెట్టుకోవాలా? అన్నీ మనమే కాబట్టి అందరం మనం కలిసి ఉండాలనుకోవాలా? అనేటువంటి లక్షణాలు ఇవి. అందువల్ల ఈ మేషరాశి ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు
ఈ మేషరాశి మంచి లాభదాయకంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఈ మేషరాశి వాళ్ళ ప్రవర్తన ఏమిటంటే నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేటువంటి మనస్తత్వాన్ని తీసేసి అందరినీ కలుపుకొని బాగుపడటానికి బాగా మంచి అవకాశం ఉన్నటువంటిది, మంచి లాభం పొందేది మేషరాశి. ఈ రాశి వాళ్ళకు వీసా రిజెక్ట్ అయ్యేటట్లయితే 1, 2 వీసా వచ్చి అక్కడికి వెళ్ళి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటే, వీసా రిజెక్ట్ అయినా వీసా రిజెక్ట్ కాక అక్కడికి వెళ్ళి ఏ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నా, ఉద్యోగంలో సరైనటువంటి స్థానం లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చేసే ఉద్యోగం చెయ్యాలో మానుకోవాలో అర్థం కాకుండా ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదే కాదు రాహుకేతువుల వల్ల కాదు కాక ఇంత కొన్ని మిగతా గ్రహాల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయితే జరిగిన సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏమిటంటే మనకి ఏది దారి దొరకలేదు అని చెప్పి భయపడి విదేశాల్లో ఉన్నవాళ్ళు తిరిగి పారిపోయి తిరిగి రావటం కానీ, చేసే వృత్తిని మానుకోవటం కానీ చేయవద్దు. మీ గ్రహస్థితులు బాగుండకపోవటానే ఇటువంటి సమస్యలు మీకు వచ్చినాయి. ఈ గ్రహస్థితి ఎందువల్ల మీకు జరిగింది అనేది మీ జాతక రీత్యా చూస్తే కానీ పూర్తిగా వివరం అర్థం కాదు. మీ జాతకం చూపించుకోండి. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశంలో ఉండి ఉద్యోగం రాకపోయినా మీకు తగినటువంటి ఉద్యోగం రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అందులో రాబోయే రోజులు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. కానీ మీకు 1-2 గ్రహాల వల్ల మీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీకు ఏ గ్రహాలు బాగాలేవో అవి చూపించుకుంటే మీ జాతకం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైం ద్వారా, అది కాకపోతే మీ 2 అరిచేతుల సామర్థ్యం ద్వారా మీకు ఏ దోషాలు ఉన్నాయో చూపించుకుంటే ఆ దోషాలు తెలుసుకొని ఆ దోష పరిహారం చేస్తే మీరు విదేశాల్లోనే ఉద్యోగం పొందుతారు. విదేశానికి వెళ్లకుండా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా రిజెక్ట్ కాకుండా మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం వస్తుంది. మీరు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి మీ జాతకాలు చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది.